ఆయుష్ ఈ టైంలో నువ్వు ఇక్కడేంటైరా? అది తెలీదు. ఒకదాని వేళ వచ్చావు, అది ఇంత తాగేసి. అది కూడా తెలీదు. ఆయుష్ ఐ మిస్ యూ. ఓ సో తినేనా నీ పీస్? అవును. ఇదిగో వాటర్ తాగు. తాగు. నాకొద్దు. ఆయుష్ నీకొకటి తెలుసా? తెలీదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వే దగ్గరుండి ఆ ఇష్టంని పోగొడుతున్నావు. నేనేం దగ్గరుండి ఆ ఇష్టాన్ని పోగొట్టట్లేదు, నువ్వే దూరంగా తోసి. నువ్వు మాట్లాడొద్దు, నేను చెప్పింది విను అంతే. సరే. నేను ఎందుకు ఎంత తాగాను తెలుసా? తెలీదు. మొద్దు. నువ్వు వేరే అమ్మాయితో బయటికి వెళ్ళావని కోపంతో తాగలేదు, నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు అని బాధ్యత తాగా. తెలుసా, లైఫ్లో ఫస్ట్ టైం ఒక మనిషిని ఇంతలా మిస్ అవ్వడం, ఇన్ఫ్యాక్ట్ ఒక మనిషిని మిస్ అవ్వడం ఎంత కష్టంగా ఉంటుంది అని ఈరోజే తెలిసింది. ఐ మిస్డ్ యూ సో మచ్. అర్థమవుతుందా నీకు? నేనేం దూరంగా పోలేదు, నువ్వే దూరంగా తోసేసావు. తప్పంతా నీదే. అవునవును, తప్పంతా నాదే. కానీ దూరంగా తోసేస్తే దూరంగా వెళ్ళిపోవడమేనా? దగ్గరగా ఉండాలి. ఎంత దూరంగా తోసినా గట్టిగా చేపట్టుకుని దగ్గరగా ఉండాలి. ఓ, ఎంత దగ్గరగా ఏంటి? చూపిస్తా చూడు. హ్యాండ్స్ ఇలా పెట్టు. పెట్టు. ఇంత దగ్గరగా ఉండాలి. ఎంత ట్రై చేసినా దూరంగా వెళ్ళలేకపోయినంత దగ్గరగా. ఇన్ఫ్యాక్ట్ మన మధ్యలో నుంచి గాలి కూడా పోనంత దగ్గరగా ఉండాలి. అర్థమవుతుందా? సరే, ఆ బాటిల్ పాస్ చేయి. చెయ్యి బాటిల్. మందు లేదేం లేదు. అవును, నువ్వు మిస్ అయ్యావా అసలు? ఎంత మిస్ అయ్యానో నాకే తెలీదు. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ తర్వాత ఎవరినైనా ఇంత మిస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఓ, ప్రేమ బానే ఉందిలే అయితే. బాగా ఉంది, నీకే అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకపోవడం ఏంటి? నువ్వు అర్థమయ్యేలా చూపించాలి ఆ ప్రేమని. చూపిస్తాను. ఎప్పుడు? యాక్చువల్లీ నేను ఆల్రెడీ చూపించాను, నీకు కనిపించడమే లేట్. ఓహో, నన్ను అంటున్నావా ఇప్పుడు? అవును మరి. నీకు భయం, మీ నాన్నని నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చూసి నీ లైఫ్లోకి వచ్చేవాడు కూడా అలానే ఉంటాడనే భ్రమలో ఉన్నావు. ఫస్ట్ ఆ భ్రమలో నుంచి బయటికి రా, తర్వాత అన్నీ సెట్ అవుతాయి. ఓహో, ఇంకా? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకంత సర్కాస్టిక్గా ఓహో ఇంకా అంటున్నావు? నిజమే కదా నేను చెప్పింది. సరే అరవకు ఇప్పుడు. అయినా మంచిగా ఉన్న మూమెంట్ ఇలా స్పాయిల్ చేయడం తప్ప ఏం రాదా నీకు? వావ్, అవును నేనే స్పాయిల్ చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పాను నువ్వేం చేస్తావు? నీకు ప్రాబ్లం అనిపించిన ప్రతిసారి అక్కడి నుంచి పారిపోతావు. అది తప్ప ఏం రాదు నీకు. ఇప్పుడు ఎందుకు అవన్నీ మాట్లాడుతున్నావు? అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయుష్, భయాలు ఉంటాయి. నేను ఎక్కడికి పారిపోను, అవాయిడ్ చేస్తా అంతే. అదే ఈ 1 వీక్ అలానే అవాయిడ్ చేసావు కదా, నన్ను టార్చర్ పెట్టావు. అయినా మీ నాన్న నీ ఎక్స్ ఎదవలైతే అందరూ అలానే ఉంటారా? ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నా ఆయుష్? అవసరమా అవన్నీ టాపిక్స్? ఏయ్, ఎక్కడ సీరియస్ అవుతున్నానే? కూల్గానే మాట్లాడుతున్నా కదా. నువ్వు మాట్లాడేటో నీకైనా అర్థమవుతుందా? ఆప్తావా? అవునే, నేను సైకో కానీ నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అలాంటివి. ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను? ఏం చేయమంటావు? సరే ఆయుష్, కూల్ అవ్వు. ఇందని స్కూల్ ఆయుష్ అని ఓ దొబ్బేస్తున్నావు ఏంటి? నాకు తెలీదా కూల్ అవ్వాలని? సరే ఆయుష్, నేనేం మాట్లాడను. అర్థం అవ్వట్లేదా నీకు చెప్తుంటే? ఎందుకు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు? నేను బాగానే ఉన్నా, కోపం లేదు బొక్కలేదు. నువ్వు ఫస్ట్ అసలు మీ నాన్ని నీ ఎక్స్ని చూసినట్టు నన్ను చూడకు, చాలా చిరాగ్గా ఉంది. నేను చెప్పానా నీకు అలా చూస్తున్నా నిన్ను అని? అవును మరి, అదే చేస్తున్నావు నువ్వు. లేదు ఆయుష్. అయినా నీకు సడన్గా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చేసిందే? ఓ, మందు తాగావు కదా, కరెక్టేలే. అయినా మీ ఆడోళ్ళందరికీ మందు తాగితేనే ప్రేమ వస్తుంది కదా. ఏది పడితే అది మాట్లాడుకో ఆయుష్, కొంచెం ఆలోచించి మాట్లాడు. అర్థమవుతుందా నీకు? నేను ఆలోచించే మాట్లాడుతున్నానే. మందు తాగావు కాబట్టే నీకు ప్రేమ వచ్చింది, లేకపోతే ఆయుష్. ఏంటి? ఏం లేదు, నాకు హక్కు కావాలి. హగ్గు లేదు బొక్కలేదు. ఆయుష్
ఏ ఎందుకు ఆయుష్ ప్లీజ్ ఆగు. ఆయుష్ ప్లీజ్ ఆగంటుంటే. ఆయుష్ ఆయుష్ ప్లీజ్ ఏ అరే ఆయుష్ ఆగమన్నానా? ఎందుకు ఆయుష్ నీకు ఇంత కోపం? ఏం సాధిస్తావు ఈ కోపంతో? నేను ఇంతేనే. ఇలా అయితే నీకు నాకు సెట్ కాదు. ఆల్రెడీ చెప్పావు కదా నువ్వు నాకు వద్దు అని. మళ్ళీ ఎందుకు ఈ సోదంతా? తర్వాత చాలా బాధపడతా ఆయుష్, చెప్తున్నా. ఆల్రెడీ ఆమె కోసం సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. అలానే నీకోసం కూడా బాధపడతా. నాకేం బాధ కొత్త కాదులే. నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు, సరేనా? ఆయుష్ ప్లీజ్. అంత కరెక్ట్గా ఉంటే అది లైఫ్ ఎందుకు అవుతుంది? బట్ నాకు అంత కరెక్ట్గానే కావాలి. నీ కోపం తప్ప మిగతా అంతా పర్ఫెక్ట్. కానీ నువ్వు మారలేవు, నీ కోపంని తగ్గించుకోలేవు. ఇలా నేను నీతో ఉండలేను. ఐ థింక్ వీఆర్ డన్ ఆయుష్. థ్యాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ మెమరీస్. ఐల్ మిస్ యూ. కోపం తగ్గించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా. చాలా అంటే చాలా. కానీ నా వల్ల అవ్వట్లేదు. నాకు కూడా నేను ఎలా ఉన్నా నన్ను యాక్సెప్ట్ చేసి ఐరానే కావాలి. ఏదో రోజు నువ్వు వెనక్కి వస్తావు ఐరా, నాకు తెలుసు. అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటా. ఎవరు లేని చీకటేమిటే కమ్ముకుందిగా నన్ను ఇంతలా. ఏ తోడే లేకనే చర్యమది చెంతే అమ్మోడిలాగా. సందేహాలనే దూరం చేసి అడుగేసేయాలదే ఉండదా. ఆదరి చేరి తుది వరకే నన్ను కాపాడే ఆశల్లో ఎదమీటి నన్ను వెంటాడి కరిగించే ప్రేమ. ఇకపై నాని తోడై నేనే ఉండే దారే కనబడదా. ఊహల్లోనే అయినా నీ వశమై నేను ఎప్పుడు కోరెనుగా. వేచి చూసా ఎదగాయం అనే దారి లేదుగా. అయినా తోడయ్యుంటూ కలిసే అడుగులు వేస్తూ నా ఊపిరి మొత్తం నీకే రాసిచ్చా. సందేహాలే ఉన్నా నీ చెంతే నిలబడుతున్నా. ఈ ప్రేమే ఎంతో భారం అయ్యేగా. సరిపో
మాటతో నన్ను కరిగించే ప్రేమ ఇకనైనా దరి చేరి తుది వరకే నన్ను కాపాడే ప్రేమ ఆశల్లో ఎదమీటి నన్ను వెంటాడి కరిగించే ప్రేమ ఇకపై నా నీ తోడై నేనే ఉండే దారే కనబడదా ఊహల్లోనే అయినా నీ వశమై నిన్ను ఎప్పుడు కోరెనుగా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా వల్ల కదరా ఇంకా మీ అందరితో ఏగడం. ఐ మేడ్ సింపుల్ రిక్వెస్ట్ రా, అన్ప్లాన్డ్ లీవ్స్ తీసుకోవద్దని ఒక ప్రాపర్ రీజన్తో మెయిల్ చేయమని అడిగా. మెయిల్ అడిగిన పాపానికి ఎవడికి వాడు రైటర్ లాగా ఫీల్ అయిపోయి స్టోరీల మీద స్టోరీలు రాసేయటం. మిస్టర్ తరుణ్, నువ్వేమని మెయిల్ చేసావు? సార్, మా ఊర్లో సరిగ్గా వానలు పడడం లేదు, అందుకే ఊరి ప్రజలందరం కలిసి గల్లు గల్లుమని సాంగ్ చేస్తున్నాం. ఆ సాంగ్ ప్రాక్టీస్ చేయడానికి 5 days లీవ్ కావాలని అడిగావు. పర్మనెంట్గా లీవ్ ఇచ్చేస్తాను, వెళ్ళి డ్యాన్స్ స్టూడియో పెట్టుకో. మిస్టర్ రామ్ చింతపర్తి, లాస్ట్ టైం సడన్గా సిక్ లీవ్ పెడితే కొంచెం చెప్పి పెట్టమని చెప్పా, అందుకు నువ్వేమని మెయిల్ చేసావు? సార్, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో నాకు 4 days వైరల్ ఫీవర్ వస్తుందని పెట్టావు. హౌ? వావ్, వాట్ ఏ విజన్. ఓ సార్, చెప్పండి సార్. నాకు 3 days లీవ్ కావాలి సార్. లీవ్ దేనికి సార్? నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది సార్, అందుకే. బర్త్డే అంటే ఆ రోజు లీవ్ తీసుకుంటే సరిపోతుంది కదా. తన బర్త్డే రోజే తనకి మ్యారేజ్ ప్రపోజల్ చేద్దాం అనుకుంటున్నాను సార్, అందుకే చిన్న చిన్న పనులుంటాయి కదా. ఇది వ్యాలిడ్ రీజన్ అంటే. 4 days లీవ్ని గ్రాంట్ చేస్తున్నాను, తీసుకో. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ మ్యాన్, ఐ లవ్ యువర్ లవ్ స్టోరీ. పోయి పండగ చేసుకో. థ్యాంక్ యూ సార్. ఇంకొకసారి ఎవడైనా పనికి మాలిన రీజన్స్తో లీవ్ అడిగితే పని లేకుండా చేస్తాను. పొండి గడించి. హాయ్ ఐరా, ఐ నో దిస్ లుక్ వెరీ వెల్. ఇప్పుడేం చేసావు? వాట్ హ్యాపెండ్? అదేంటి, నేను ఏదో ఒకటి చేశాన్ని ఎలా అజ్యూమ్ చేస్తున్నారు? ఓ కమాన్ ఐరా, మనం ఇన్ని ఇయర్స్ నుండి ఈ సెషన్స్ అటెండ్ చేస్తున్నాం. ఏదైనా సిచ్యువేషన్ వస్తే రియాక్ట్ అవ్వడానికే భయపడే నువ్వు ఈరోజు ఫస్ట్ నువ్వే ఒక స్టెప్ తీసుకునే స్టేజ్ దాకా వచ్చావంటే ఎంత కష్టపడ్డామో కదా. టెల్ మీ, వాట్ హ్యాపెండ్? నిన్న ఆయుష్ని మళ్ళీ కలిశాను. అండ్ ఫస్ట్ తను ఇంకో అమ్మాయితో క్లోజ్గా ఉండడం చూసి కడిగేద్దాం అనుకున్నా. దెన్ వాట్ హ్యాపెండ్? ఎందుకు? నువ్వెలాగో వద్దనుకుంటున్నావు కదా. అయితే ఇంత ఈజీగా ఇంకొకరితో మూవ్ ఆన్ అయిపోతాడా? దెన్ వాట్ హ్యాపెండ్? మేఘ్నా, ఆ అమ్మాయి మాటలో అర్థమైంది దట్ ఆయుష్ నన్ను ఇంకా మర్చిపోలేదు. ఇట్ వాజ్ జస్ట్ అ మిస్అండర్స్టాండింగ్. తర్వాత వి వెంట్ హోమ్. రాత్రంతా మాట్లాడుకున్నాం. ఓకే, రాత్రంతా మాట్లాడుకున్నారు. ఐ గెస్ యూ గైజ్ ఆర్ గెటింగ్ బ్యాక్ టుగెదర్ అగైన్. నో, అఫ్ కోర్స్ నాట్. వెయిట్, హోల్డ్ ఆన్. రాత్రంతా మాట్లాడుకుని అండ్ దట్ టు హార్ట్ అయినా కూడా సిచ్యువేషన్లో ఎలాంటి చేంజ్ లేదా? మాట్లాడే కొద్దీ తనకి నా మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది, కానీ నా కోసం మాట్లాడని నమ్మకం అయితే రావట్లేదు. ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్అవుట్ డాక్టర్. ఐరా, యు నో దట్ వన్ ఫ్లా ఆల్ ఆఫ్ us హ్యావ్. మనకి ఎవరితోటైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఏంటి అన్నది వాళ్ళతో డిస్కస్ చేస్తాం, కానీ ఆ ప్రాబ్లం ఎందుకు అన్నది మాత్రం వాళ్ళతో తప్ప అందరితో డిస్కస్ చేస్తాం. డోంట్ యూ థింక్ ఇట్స్ అన్ఫేర్? తను నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోలేదు. నాకేం కావాలో నాకు తెలీదా? నీకేం కావాలో నీకు బాగా తెలుసాయరా, బట్ వన్స్ అది దొరికాకే దాంతో నీకేం చేయాలో తెలీదు. ఆయుష్, ఇతన్ని నేను ఎప్పుడు కలిసింది లేదు, బట్ నీ మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే హీ కేర్స్ యూ అలాట్. స్టిల్ నాకు ఇంకో అబ్యూజివ్ రిలేషన్షిప్ వద్దు. తను నిన్ను ఎప్పుడైనా కొట్టడం, వాయిలెంట్గా బిహేవ్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? లేక నువ్వు నా దగ్గర ఏమైనా దాచిపెట్టావా? నో, బట్ ఈజ్ అగ్రెసివ్. ఒకసారి రోడ్ మీద నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను ఇబ్బంది పడుతుంటే గొడవ పడ్డాడు. ఇవాళ నా ముందు చేస్తున్నాడు, రేపు నా మీద చేస్తాడని గ్యారెంటీ ఏంటి? లెట్స్ టేక్ ఏ స్టెప్ బ్యాక్. కొడతాడేమో అని ఓవర్ థింక్ చేసి ఈలోపే వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్ లెట్స్ బ్రేకప్ అని డిసైడ్ అయ్యారు. సారీ డిసైడ్ అయ్యావు, రైట్? మీరు నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను, కానీ మీరు కూడా నన్నే గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. సారీ, నా ఇంటెన్షన్ అది కాదు. నేనేమంటున్నానంటే ఏదైనా వస్తువు పాడైతే మళ్ళీ తిరిగి రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు అనే స్కూల్ ఆఫ్ థాట్ నాది. రిపేర్ అవుతుందేమో అని భయంతో ముందే పక్కన పెట్టేస్తున్నావు నువ్వు. డోంట్ యూ థింక్ వీ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఫియర్ రెస్పాన్స్ అగైన్? ఏం అవసరం లేదు.
నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు భయంతో చచ్చిపోయేదాన్ని, నిజమే. కానీ ఇప్పుడు భయపడేది ఏది వద్దు అనుకుంటున్నాను లైఫ్లో. ఐరా వెయిట్, యూర్ సఫరింగ్. నువ్వు బాధపడుతున్నావు, ఐ కెన్ టెల్ దట్. బాధ నాకు కొత్తేం కాదు, థ్యాంక్స్ టు యూ. డీల్ చేయడం నేర్చుకున్నాను, ఇప్పుడు హీల్ అవ్వడం నేర్చుకుంటున్నాను. ఐ థింక్ వీఆర్ డన్. వెల్, ఐ లీవ్ దట్ టు యూ దెన్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఎప్పుడు డేట్ బ్లాక్ చేయమంటావు? ఇంకా అవసరం ఉండదు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గుడ్ బై. బాగా ఆలోచించి నీకేది కరెక్ట్ అనిపిస్తే ఆ డెసిషన్ తీసుకో. బట్ వన్స్ ఆ డెసిషన్ తీసుకున్నాక ఆ డెసిషన్ వల్ల నువ్వే సఫర్ అవ్వకుండా చూసుకో. బాయ్. ఓకే డాక్టర్, బాయ్. అసలు ఎలా ఉంటున్నావే నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా? కొంచెం కూడా మిస్ అవ్వట్లేదా నన్ను? ఫోన్ చేసి అడుగుతా, నాకేమైనా భయమా? హలో, మధురం ఇది కలయా నిజమా తెలిపెనులే నయనం మదనం మది కరిగించే చూపే నయనం. దీన్ని ఈకలతో చేశారా సిమెంట్తో చేశారా అని అంత దృఢంగా ఉంటుంది. రేయ్ కొంచెం అదైందిరా. రేయ్, ఈ కంపెనీ వాడు ఏం చెప్పమన్నాడు తెలుసా? ఈ కాకి ఇలా పట్టుకొని ఇలా కొట్టి అబ్బా ఏంట్రా ఇంత గట్టిగా ఉంది అని చెప్పమన్నాడు. దానికంటే ఇది బెటర్ కదా. ఎక్కడ దొరుకుతారే నీకు ఈ బ్రాండ్లు? కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా ప్రేమ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు చెప్పు, ఎన్ని రోజులని ఉంటాం ఇట్లా సింగిల్గా? అప్పో, మరి ఏదో వయసు అయినట్టు మాట్లాడుతున్నావు. అరే అద్విక, ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది చెప్పు? ప్రేమించాలన్న ఆలోచనే లేటు.